హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటా. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మేమైతే మా ఇంటి కింద ఉన్న స్విమ్మింగ్ పూల్కి వచ్చామన్నమాట. ఎందుకంటే వాళ్ళ వీకెండ్ సండే కాబట్టి, సో రాజేష్ కూడా ఖాళీ కాబట్టి ఇప్పుడే వర్క్ నుంచి విముక్తి తీసుకున్నాడు కాబట్టి హాఫ్ డే నాకు టైం దొరికింది. సో మా ఇద్దరు క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం కదా, ఒక 2 hours అని చెప్పి పూల్ దగ్గరికి వచ్చాం. ప్రెజెంట్ బాబు ఇక్కడ జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు. బాగా చల్లగా ఉన్నాయంట, జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు. సో ప్రెజెంట్ మేమైతే పూల్కి వెళ్దాం అనుకున్నా. నేను పూల్కి వచ్చి చాలా రోజులు అవుతుంది, లిటరలీ ఒక 2 months పైన అవుతుంది అనమాట. నేను ఈ ఇయర్లో కంపల్సరీగా స్విమ్మింగ్ నేర్చుకుందాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ ఇది మరీ దారుణంగా, సమ్మర్ స్కూల్ కన్నా దారుణంగా ఉందన్నమాట. నెలకి 1-2 సార్లు కూడా రావడం కుదరట్లేదు. వస్తే కూడా 3-4 days అంతే లైన్గా వచ్చేది. ఏం అంత కామ్గా వెళ్తున్నావు? ఎండలోకి వెచ్చదనం కోసం ఎండలోకి వెళ్తున్నారు బాబు. సో నార్మల్గా ఇవాళ ప్లాన్ అయితే, సండే ప్లాన్ అంటే లంచ్ అయితే బయట నుంచి అనమాట. శుద్ధవిలాకి వెళ్తున్నాము. తను బిర్యానీ తింటారని, నాకైతే ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకుంటాను. మార్నింగ్ టిఫిన్ అయితే ఏం లేదు ఇవాళ, జస్ట్ ఫ్రూట్స్ అనమాట. సో మ్యాక్సిమం సండేస్ అంటే ఇలానే ఉంటుంది. మ్యాక్సిమం శుద్ధవిలాకి వెళ్తాము, లేకపోతే ఇంట్లో చేసేస్తాను. కానీ మంత్లీ వన్స్ కంపల్సరీ శుద్ధవిలాకి అనమాట వెళ్తాము. అలా అలవాటు అయిపోయింది. అంటే ఇంకా ఇక్కడ బయటవి కూడా ఏమి ఉండవు కదా, సో అందుకని మాకు శుద్ధవిలా ఒకటే అనమాట ఆప్షన్. సో నేను కూడా వెళ్ళిపోతాను. నాకు కూడా బాగా టెంప్టింగ్గా ఉంది పూలకి తీసుకోవాలని. సో నార్మల్గా ఆ పైన మన ఇల్లు అనమాట. అక్కడ కనిపిస్తుంది, అక్కడ రెడ్ కలర్లో సమ్ మెరూన్ కనిపిస్తుంది కదా, ఆ టవల్ వేసింది మన ఇల్లు. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుందన్నమాట. సో ఒక మగ్గు తీసుకొచ్చేదా? ముందు అలవాటు చేసుకుంటున్నాడు, వెదర్కి ముందు అలవాటు చేసుకుంటున్నాడు. సో నేను ఇప్పుడు ట్రైపాడ్ అంతా సెట్ చేసేసి వెళ్తాను. ఎందుకంటే మా చిన్న రోబోట్ వాటర్ ప్రూఫ్ కాదు, దీన్ని వాటర్లో తీసుకెళ్ళలేను కాబట్టి మాకు ఇక్కడ ఇలా చైర్స్ ప్లేస్ చేసి ఉంటాయి. సో రెస్ట్ దీని మీద ఇక్కడ పెట్టేసి వెళ్తాను. సో మరి మనం ఇప్పుడు వెళ్ళిపోదామా? మరి చలో. గజ ఈతగాడు ఈత స్టార్ట్ చేశారు. ఏ ప్లగ్ సో ఇప్పటిదాకా ఆడుకున్నాము, స్విమ్ చేసాము, అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలి. అక్కడ పైన జిమ్ అనమాట, కింద ఫిట్టింగ్ రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్స్, ఫిట్టింగ్ రూమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. సారీ, ఫిట్టింగ్ రూమ్స్ కాదు, చేంజింగ్ రూమ్స్ అక్కడే కింద ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. సో మాకు బయటకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వెళ్తే ఒక 1 hour టైం పడుతుంది. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కుకింగ్ ఏరియా అని చెప్పచ్చు. ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ పార్టీస్ ఉంటాయి కదా, జస్ట్ గ్యాదరింగ్స్, చిన్న గ్యాదరింగ్స్ అలాంటివి చేసుకోవచ్చు. లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో బార్బిక్యూ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ అన్నమాట, దీనికి స్పెషల్ ఛార్జ్ ఏమి ఉండదు. ఇది మొత్తం అక్కడ ఆ ప్లేస్లో కుక్ చేసుకోవచ్చు. పక్కనే వాషింగ్ ఏరియా కూడా ఉంటుందన్నమాట. ఎవరికి వాళ్ళు హాట్ ప్లేట్ కానీ, గ్రిల్ ప్లేట్స్ కానీ, బార్బిక్యూ స్టాండ్ కానీ తెచ్చుకొని కుక్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అలా కాకపోతే ఈవినింగ్ టైమ్స్లో వచ్చి పిల్లలతో కూర్చొని ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. పిల్లలు ఆడుకుంటే మనం టైం స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఇది కాకుండా పూల్ బ్యాక్ సైడ్లో, జిమ్ బ్యాక్ సైడ్లో చిన్న గ్రౌండ్ లాంటిది ఉందన్నమాట.
కొంచెం స్వింగ్స్ ఉంటాయి, పిల్లలవి కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ పిల్లలకి మాత్రం, పెద్దవాళ్ళకి ఏమి ఉండదు. పెద్దవాళ్ళకి వచ్చేసి ఈ ప్లేస్ ఈ కేటాయించారు, పిల్లలకి వచ్చేసి బ్యాక్ సైడ్ ప్లేస్ అన్నమాట. మేము ఇప్పటిదాకా అయితే జస్ట్ కూర్చోవడానికి తప్ప మేము ఎప్పుడు బార్బిక్యూ కానీ అలాంటిది ఏమి చేసుకోవడం రాలేదు. కాకపోతే నాకు అక్కడ పైనుంచి చూస్తాను కదా, ఈవినింగ్ టైమ్స్లో అప్పుడప్పుడు కనిపిస్తారనమాట పీపుల్. మామూలుగా ఒక ఇక్కడంటే జాయింట్ పెద్ద ఫ్యామిలీస్ ఎక్కువ అనిపిస్తుంది అలా చూసినప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు గ్యాదరింగ్స్ కానీ జరిగినప్పుడు కనిపిస్తుంది అనమాట. ఒక తక్కువ 15 to 20 మెంబర్స్ దాకా వచ్చి పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట. సో కానీ అట్ ద సేమ్ టైం ప్లేస్ అనేది మనం ఎవరు యూజ్ చేసుకున్నా సరే మనమే వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్ళాలా. తర్వాత వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు, కాకపోతే ఇక్కడ వెంటనే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలన్నమాట. ఎందుకంటే అందరూ యూజ్ చేసుకోవాలి కదా. ఇఫ్ ఇన్ కేస్ తర్వాత రోజుకి వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు అది ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని పార్టీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే క్లీన్ చేసేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. పైగా పూలకి కూడా పర్టికులర్గా మనం ఏ బట్టలతో పెడితే ఆ బట్టలతో రాకూడదు. పర్టికులర్గా డ్రెస్ కోడ్ అనేది సింబాలిక్గా ఉంటుందన్నమాట. ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్లో మనం వెయిట్లన్నా రావచ్చు, కానీ చుడిదార్స్, శారీస్ అలా అన్నిటితోనే వచ్చి యూజ్ చేయడానికి ఉండదు. జిమ్కి అయితే స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు అనమాట. నార్మల్గా జిమ్ వేర్లో వెళ్ళిపోవచ్చు, నైట్ వేర్ కాకుండా అంతే. కాకపోతే జిమ్ మనకి మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ నైట్ 10 దాకా ఉంటుందన్నమాట. ఫ్రీ టైం అని చెప్తే మనకి మండే టు ఫ్రైడే మార్నింగ్ టు 5 దాకా ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ అవర్స్ కాబట్టి ఎవ్వరు ఉండరు, చాలా రేర్ అనమాట జనం కనిపించడం. మనకి సాటర్డే సండే ఎక్కువగా కనిపిస్తారు అనమాట. ఇంతకుముందు రాజేష్, శ్రావణ్ అనే రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు. కాకపోతే రాజేష్కి ఈ మధ్య బ్యాక్ పెయిన్ వచ్చిన కాడి నుంచి అసలు జిమ్కి కానీ వాకింగ్ కానీ అస్సలు కదలడం లేదనమాట. మళ్ళీ అలవాటు చేసుకోవాలా, కొంచెం స్ట్రెస్ ఫ్రీగా కూడా ఉంటుంది జిమ్ అనేది, వాకింగ్ అనేది. చూడాలా. మొత్తానికి మేమైతే వచ్చాము, రెడీ అయ్యాము. కొంచెం లేట్ అనమాట, ఒక 10 minutes లేట్ అయింది. మానస వాళ్ళు కింద వెయిట్ చేస్తారన్నమాట మన కోసం. సో మానస వాళ్ళు ఆల్రెడీ కింద వెయిట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ నేను కుకింగ్ చేసుకున్నాను, ఉప్మా చేసుకున్నాను అనమాట, గోధుమ రవ్వ ఉప్మా. నేను బయట తినట్లేదు కదా, సో అందుకని మళ్ళీ వీళ్ళందరితో వెళ్ళి తినకుండా ఉంటే బాగోదు కదా, అందుకని కొంచెం సాలెడ్ అను కొంచెం ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాను. సో అందుకని ఒక 10 minutes లేట్ అయింది. పార్టీ ఇస్తున్నారు మాకు, అందుకే తీసుకెళ్తున్నారు. సో మేమందరం శుద్ధవిలాకి వెళ్తాం అన్నమాట. ఎండ ఇవాళ బాగా గట్టిగా ఉంది. ఇప్పుడు మొత్తానికి వచ్చి 5 minutes అయింది. ఇప్పుడు ఇంకా ఫుల్గా ఉన్నారు కాబట్టి మేము ఇంకా ఏం ఆర్డర్ చేయలేదు. అంటే నేను ఆల్రెడీ నా ఫుడ్ని తెచ్చేసుకున్నాను కాబట్టి నాదేం లేదు. వీళ్ళు ముగ్గురు డిసైడ్ అయ్యి ఆర్డర్ చేయాలా. ఆ లోపల ఈ మెయిన్ మహారాజ్ గారికి బనానానో ఫుడ్డో ఏదో ఒకటి పెట్టాలి మానస. ఇవాళ మానస వచ్చిన ఎఫెక్ట్ అనమాట. మాకు ఎండ అక్కడ కొట్టేస్తుంది, అక్కడ ఉన్న ఎండని ఇక్కడ తీసుకొచ్చింది. అవునా, ఇక్కడైతే ఎండ గట్టికి కాస్తుంది. పెద్ద మనసు మానసాది, నేను తిన్నది చేసి అందిస్తుంది, నోటికి అందిస్తుంది. సీరియస్లీ ఉప్మా ఓకే, నాకు అర్థమైంది. నువ్వు ఏం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైంది.
మొత్తానికి బాగా తిన్నాము, లేట్గా బయటకు వచ్చాము. కాకపోతే ఎవరికేం ఫుడ్ ఏమి అంతగా ఎక్కలేదంట, అంతగా టేస్ట్ అనిపించలేదంట, జస్ట్ బికాస్ ఆఫ్ నేను తినలేదని. ఎక్కడున్నారు అది అస్సలు ఇష్టపడకుండా తిన్నాడు అనమాట. అసలు నడవలేకపోతున్నాడు అక్కడ రాజేష్ కూడాను. నిద్ర వచ్చేసింది అని చెప్పి. సో నేనైతే నా బిర్యానీ నా సాలెడ్ తినేసాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అంటే గట్టిగా ఉంది, చాలాసేపు కూర్చున్నాం అక్కడ. సో ఈరోజు అయితే సండే అలాగా గడిచిందన్నమాట. ఇంటికి వెళ్ళి మంచి కునికేస్తే ఓ పూట ఎగిరిపోద్ది, అలా ఉంది ఫుల్గా. అందరం అలానే ఉన్నాం. హాఫ్ డే అయితే మాత్రం అలా గడిచిపోయింది, హాఫ్ డే ఇంకా ఉంది. సో అదనమాట, అలా జరిగింది. అండ్ మీకు ఒక విషయం చూపిస్తాను. ఇక్కడ నుంచి కింద నుంచి స్విమ్మింగ్ పూల్ మాకు ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. అలా కనిపిస్తూ ఉంటుంది. మనం సీటింగ్ కూర్చుంది ఆ ఏరియా అన్నమాట. ఇది పూలు. మనం అక్కడ కూర్చున్నాం మార్నింగ్ మాట్లాడేటప్పుడు. ఇటుపక్క ఇది జిమ్ అన్నమాట. దీనికి ఇటుపక్క గ్రౌండ్ ఏరియా ఉంటుంది, జస్ట్ పిల్లలు స్వింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. నైట్ టైం బాగుంటుంది. డే టైం కన్నా నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది పూల్ పైనుంచి. సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం అనమాట. బయటకంటే ఎక్కడితో కాదు, కిందకి మాల్లోకి వెళ్తాం అనమాట. సో చిన్నోడు ఉన్నాడు కదా, కాసేపు వాడిని కిడ్స్ ఏరియా ఉంది కదా, అక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట. మానస కాల్ చేసింది కిందకి రమ్మని. సో మేము కూడా వెళ్తున్నాము. కింద ఎగ్జిబిషన్ కూడా ఉంది కదా, నిన్న సరిగ్గా చూడలేదు నేను. సో కొంచెం క్రాఫ్ట్స్ అన్నీ కూడా బాగా పెట్టారని చెప్పింది. సో ఒకసారి అది కూడా చూద్దాం కదా అని చెప్పి వెళ్తున్నాము. జాలీగా కొంచెం ఫనీగా కొంచెం సేపు ఫ్రెండ్స్ తోటి, కొంచెం సేపు నా బెస్టీ తోటి, ఇంకెవరు గురించి కాదు రాజేష్ గురించి చెప్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టు అవర్ ఛానల్.